హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రెసిడెన్షియల్ రేస్లో ఉన్నప్పటి నుంచి చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో, డెఫినెట్గా మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఏదైతే వెళ్ళాడో ఆ ప్రయత్నంలో భాగంగానే ముందు నుంచి ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా నేను ఈ అమెరికన్ అడ్వర్సరీస్ లేకపోతే అమెరికన్ ఎకానమీని ఎఫెక్ట్ చేయగలిగే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద టారిఫ్స్ విధించి ఫెయిర్ ట్రేడ్ జరిగేలా చూస్తారని చెప్పినట్లుగానే నేను నిన్న 3 దేశాలకు సంబంధించినటువంటి చైనా, మెక్సికో యాజ్ వెల్ యాజ్ కెనడా దేశాల మీద ఆయన టారిఫ్స్ విధించే ప్రయత్నం చేశారు. చైనా నుంచి యూఎస్ఏకి ఇంపోర్ట్ అయ్యే గూడ్స్ మీద దగ్గరగా 10% టారిఫ్ విధించే ప్రయత్నం చేశారు. మెక్సికో యాజ్ వెల్ యాజ్ కెనడా నుంచి అమెరికాకి ఇంపోర్ట్ అయ్యే గూడ్స్ మీద 25% ఆఫ్ టారిఫ్ని విధించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఈ టారిఫ్ విధించడం వల్ల దీని ఇంపాక్ట్ ఇండియా మీద ఎలా పడబోతుంది అని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు చైనా +1 పాలసీ, ఎందుకంటే చైనా నుంచి వెళ్ళే గూడ్స్కి అమెరికాలో టారిఫ్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్గా చైనాలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఆర్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఆర్ గ్లోబల్ కంపెనీస్ ఏవైతే అక్కడ ఉన్నాయో చైనా +1 ఆప్షన్గా చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఇండియా ఒక కంట్రీ ఆప్షన్గా కనిపిస్తుంది, వియత్నాం కనిపిస్తుంది, లేకపోతే మలేషియా లాంటి కంట్రీ కనిపిస్తుంది, లేకపోతే పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కూడా కనిపించేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ఇండియా చైనా +1 పాలసీని మనం గ్రాప్ చేసుకోవాలంటే మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరీ ముఖ్యంగా సెంటర్లో రూలింగ్లో ఉన్నటువంటి బీజేపీ గత 10 సంవత్సరాలుగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఒక యానిమల్ స్పిరిట్తో ఇన్వెస్ట్మెంట్స్ యొక్క క్లియరెన్స్ ఇచ్చే ఆస్పెక్ట్లో ఒక యానిమల్ స్పిరిట్తో చాలా నత్తనడకన క్లియరెన్స్ ఇచ్చుకుంటూ చాలా 10 సంవత్సరాలుగా భారతదేశం యొక్క ఎకానమీని మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ దగ్గరగా 8 to 10% మధ్య గ్రో అవుతున్నటువంటి ఇండియన్ ఎకానమీని అప్పుడప్పుడు 8% దగ్గరికి తీసుకెళ్లారు. కానీ అదర్వైజ్ ఎప్పుడు 7% కంటే కిందగానే ఇండియన్ ఎకానమీ గ్రోత్ రేట్ గత 10 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అయితే ఈ క్రమంలో ఈ చైనా +1 ఆపర్చునిటీని ఇండియా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలంటే డెఫినెట్గా ఇండియన్ గవర్నమెంట్ యానిమల్ స్పీడ్లో ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చే విధానాన్ని మానుకొని స్పీడీ మేనర్లో ఇండియన్ గవర్నమెంట్ క్లియర్గా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వగలిగితే బాగుంటుంది. తర్వాత ఇంకోటి, ఈ దేశాల మీద టారిఫ్స్ విధించడం వల్ల అమెరికాకి ఎక్స్పోర్ట్స్ కాస్ట్లియర్ అవుతున్న క్రమంలో డెఫినెట్గా ఈ దేశాల నుంచి వాళ్ళు డైవర్ట్ చేసి అక్కడ ప్రొడ్యూస్ అయ్యే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఇండియా లాంటి మేజర్ కంట్రీకి 150 దగ్గరగా 140+ కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి ఇక్కడ ఆ గూడ్స్ యొక్క అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇండియన్ ఎకానమీలోకి ఇండియాలోకి చైనా నుంచి అవనివ్వండి, మెక్సికో నుంచి అవనివ్వండి, లేకపోతే కెనడా నుంచి కానీ గూడ్స్ కానీ డంప్ అవ్వగలిగితే ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఇండస్ట్రియల్ యాక్టివిటీ మళ్ళీ స్లగ్గిష్ అంటే స్లో అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇండియన్ ఎకనామిక్ యాక్టివిటీ ఇక్కడ స్లో అయిపోతే డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీ తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీ లేకపోతే మన ఇండియన్స్ దగ్గర స్పెండింగ్ కెపాసిటీ పడిపోతుంది. స్పెండింగ్ కెపాసిటీ పడిపోతే కన్జంప్షన్ పడిపోతుంది. కన్జంప్షన్ పడిపోతే అగైన్ ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ ఎక్కువ పడేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి, ఈ దేశాల నుంచి డంపింగ్ అని మొదలైతే ఇంకొక అడ్వర్స్ ఎఫెక్ట్ ఇండియన్ ఎకానమీ మీద పడేదానికి ఆస్కారం ఏముందంటే నవే డేస్ ఇండియన్ రూపీ ఈజ్ డిప్రిషియేటింగ్ అండ్ డైలీ బేసిస్ అగెన్స్ట్ ద ఇండియన్ US డాలర్. సో ఈ క్రమంలో డెఫినెట్గా ఇంపోర్ట్స్ బికమ్స్ కాస్ట్లియర్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ బికమ్ కాంపిటేటివ్ అవుతుంది. అయితే మనం ఈ దేశాల నుంచి జనరల్లీ ఇండియా ఈజ్ మోర్ ఆఫ్ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ. ఈ క్రమంలో ఇండియా చైనా నుంచి అవనివ్వండి, మెక్సికో నుంచి కానీ, కెనడా నుంచి కానీ అక్కడ యూఎస్ఏలో టారిఫ్స్ని అవాయిడ్ చేసుకొని ఇప్పుడు వేరే దేశాలకు వాళ్ళు ఎక్స్పోర్ట్ బేస్ని పెంచుకోవాలని చూసే క్రమంలో ఇండియాలోకి పెద్ద మొత్తంలో గూడ్స్ కానీ వాళ్ళు డంప్ చేయగలిగితే అగైన్ మనం ఇప్పటికే డాలర్ అగైనెస్ట్ రూపీ డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి ఇంపోర్ట్స్కి మనం ఎక్కువ ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో డెఫినెట్గా ఎక్కువ ప్రైస్ ఇచ్చి ఇంపోర్ట్ చేసుకున్న క్రమంలో డెఫినెట్గా ఆ గూడ్స్ యొక్క కాస్ట్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల అగైన్ ఎకానమీ మీద అడ్వర్స్ ఎఫెక్ట్ పడేదానికి ఆస్కారం. ఒక పక్క డంపింగ్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇంకో పక్క డంపింగ్ వల్ల ఈ దేశాల నుంచి ఏవైతే గూడ్స్ ఇండియాలోకి డంప్ అవుతాయో ఆ డంప్ చేయడం వల్ల ఇండియన్ ఎకనామిక్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ స్లో అయిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే కొత్తగా ఇండస్ట్రియల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇంపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇండియాకి తక్కువ ధరలకి. ఈ క్రమంలో ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ జనరేషన్కి వేరే స్కోప్ లేకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. సో దీన్ని ఇండియన్ గవర్నమెంట్ ఎలా ట్యాకిల్ చేస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోదీ US టూర్కి వెళ్తున్నారు డొనాల్డ్ ట్రంప్తో మీట్ అయ్యేదానికి. అది ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్, అడుక్కొని మరీ వెళ్తున్నాడు. నిన్న రాహుల్ గాంధీ గారు లోక్సభలో డైరెక్ట్గానే చెప్పారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ని పంపించి మరీ ప్రైమ్ మినిస్టర్ని మీ ఓటింగ్ సెరమనీకి పిలవండి అని చెప్పి అడుక్కునే ప్రయత్నం చేశారు. సంభవం వాళ్ళు పిలవలేదు, తర్వాత పిలుస్తున్నారు, వెళ్తున్నాడు. వెళ్ళిన క్రమంలో యూఎస్ఏతో ఎలాంటి విషయాల్లో అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. మరీ ముఖ్యంగా ఈ టారిఫ్ ఏదైతే కెనడా మీద, మెక్సికో మీద, చైనా మీద టారిఫ్స్ విధించారో ఇలాంటి టారిఫ్స్ ఇండియా మీద కూడా విధించేదానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా?
వాటి మీద ఎలాంటి క్లియరెన్స్లు వస్తాయనేది మనం ఇవి అమెరికా టూర్కి మోడీ వెళ్ళొచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలము. ఇంకోటి మనం ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, సెప్టెంబర్లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిన దగ్గర నుంచి డాలర్ అప్రిషియేట్ అవ్వకుండా వెళ్తుంది, డాలర్ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్ పెరుగుకుంటూ వస్తుంది. సో డాలర్ ఇంపాక్ట్ ఆల్ ఎమర్జింగ్ ఎకానమీస్ గ్లోబల్ కరెన్సీస్ మీద అన్నిటి మీద పడుకుంటూ వస్తుంది. ఇండియా మీద కూడా పడింది. అయితే డాలర్ ఎప్పుడైతే అప్రిషియేట్ అయిందో ఇక్కడ జరిగిన అనర్థం ఏంటంటే, ఇండియన్ మార్కెట్లో ఈక్విటీ మార్కెట్ నుంచి దగ్గరగా ఈక్విటీ మార్కెట్ నుంచి 1.78 lakh crore రూపీస్ ఇండియన్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. బికాజ్ డాలర్ అప్రిషియేట్ అయింది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేసేదానికి వెళ్ళారు. ఇన్ రిటర్న్ ఇండియాలో ఇంకోటి జరిగిన అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటంటే, ఇండియన్ ఈక్విటీ మార్కెట్ నుంచి మనీ వెళ్ళిపోవడం కాక దగ్గరగా ఈ ట్రేడర్స్ ఏం చేశారంటే 11,337 లక్షల కోట్ల రూపాయలు డెట్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టారు. సో దీనివల్ల కూడా ఇండియన్ ఎకానమీ మీద ఎక్కువ అడ్వర్స్ ఎఫెక్ట్ పడేదానికి అయితే ఆస్కారం అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో దగ్గరగా మనకు డాలర్ ఇండెక్స్ కానీ మనం చూసుకున్నట్లయితే 100 నుంచి 110% పెరుగుకుంటా వెళ్తుంది గత డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత. ఇంకోటి డాలర్ అప్రిషియేట్ అవ్వకుంటూ వెళ్తున్న ముందు ఈ క్రమంలో రూపీ డిప్రిషియేట్ అవుతున్న క్రమంలో దగ్గరగా గత 2 నెలల కాలంలో ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్బీఐ దగ్గర ఉన్న ఏవేవైతే ఉన్నాయో, అంతకుముందు మన దగ్గరగా $707 బిలియన్ ఆర్బీఐ దగ్గర ఉండింది. ఇప్పుడు డాలర్ వాల్యూ పెరుగుకుంటూ రూపీ డిప్రిషియేట్ అవ్వకుంటూ వెళ్తుందో ఇండియా ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటుందో వాటికి మనం డాలర్స్లో పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ నుంచి ఆ డాలర్స్ యొక్క ఆర్బీఐ దగ్గర ఉన్న డాలర్స్ కూడా పడిపోయింది. దగ్గరగా $707 బిలియన్ నుంచి $629 బిలియన్ పడిపోయింది. సో డాలర్ యొక్క ఎఫెక్ట్ ఇండియన్ ఎకానమీ మీద ఆల్రెడీ పడుతుంది. ఇంకో పక్క ఇప్పుడు ట్రేడ్ వార్ వల్ల మెక్సికో నుంచి లేకపోతే కెనడా నుంచి చైనా నుంచి ఆ కంట్రీస్ యుఎస్ఏ యొక్క టారిఫ్ని అవాయిడ్ చేయాలనుకుంటే వేరే మార్కెట్గా ఇండియాను ఆఫ్ చేసుకుంటే వాళ్ళు ఇండియాలో వాళ్ళ గూడ్స్ని కానీ డంప్ చేయగలిగితే అగైన్ ఈ కంట్రీస్ అన్నిటికీ ట్రేడ్ మొత్తం డాలర్స్లో జరుగుద్ది. కాబట్టి డాలర్లో పే చేయాల్సి వస్తే ఆ ఇంపాక్ట్ మళ్ళీ రూపీ మీద ఎక్కువ పడుతుంది. ఈ రోజుకు చూసుకుంటే దగ్గరగా ఇండియన్ రూపీ ఒక డాలర్కి వచ్చేసి 87 రూపాయలు ఉంది. ఇలా ఇంపోర్ట్స్ ఇంకా ఇంపోర్ట్స్ సర్చ్ అవ్వకుంటూ వెళ్తే డంపింగ్ ఈ కంట్రీస్ నుంచి పెరుగుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఇండియన్ రూపీ ఖచ్చితంగా ఇది 90 దాటి 100 దగ్గరికి వెళ్ళేదానికైతే ఆస్కారం ఉంటుంది. సో ఈ ఓవరాల్గా డొనాల్డ్ ట్రంప్ యొక్క యాక్టివిటీస్ వెరీ క్లియర్గా ఉన్నాయి. ఎట్లాగైనా సరే ఏం చేసైనా సరే అమెరికన్ ఎకానమీని స్ట్రెంథెన్ చేసుకోవాలా, అమెరికన్ ఎకానమీని ప్రపంచంలో అగైన్ మోర్ స్ట్రాంగర్ అండ్ ఎవరికి బార్గెనింగ్ పవర్ లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు. కాబట్టి దీని ఇంపాక్ట్ ఆల్రెడీ టారిఫ్ల రూపంలో వేరే దేశాలకు చూపిస్తున్నాడు. 3 దేశాల మీద ఆల్రెడీ ప్రకటించాడు. ఇండియా మీద ఎలాంటి ఉద్దేశంతో ఉన్నాడు అనేది మాత్రం నరేంద్ర మోదీతో మీటింగ్ అయిన తర్వాత మాత్రమే చెప్పగలము. కానీ ఒకటి ఇండియా కూడా ఈ అమెరికా నుంచి ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకునే దానికి అవకాశం ఇస్తాడు తప్ప ఇండియన్ గూడ్స్ని పెద్ద మొత్తంలో అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసి ఇండియాకి ట్రేడ్ సర్ప్లస్ కంట్రీగా మిగిలేదానికైతే ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ అండ్ అమెరికా సపోర్ట్ చేస్తుందని అయితే ఎట్టి పరిస్థితుల్లో కనపడట్లేదు. చూడాలి ఈ డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్నటువంటి ఒక వికృతమైన ఇంటర్నేషనల్ టారిఫ్ క్రీడ్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ ఇండియా మీద ఎలా పడుతుంది, ఇండియన్ ఎకానమీ ఈ టారిఫ్ వార్ నుంచి సేవ్ అవుతుందా లేకపోతే ఈ యుఎస్ఏ మన ఎగ్జంప్షన్ ఇస్తుందా ఇండియాకి అనేది మాత్రం మోడీ టూర్ తర్వాత మాత్రమే చెప్పగలము. ఈసారి ఇండియా కానీ టారిఫ్ జోన్లోకి లేకపోతే అమెరికాకి ఫేవర్ ట్రేడ్ చేయగలిగితే మాత్రం ఇప్పటికే స్లో గ్రోత్ రేట్లో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీ ఇంకొంచెం స్లో గ్రోత్ రేట్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ యాజ్ వెల్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంకెక్కువ పెరిగేదానికైతే ఆస్కారం ఉంది. చూడాలి నరేంద్ర మోదీ బార్గెనింగ్ పవర్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఎలా పనిచేస్తుంది అనేది. థ్యాంక్ యూ.